So guys, welcome back to my channel Akhil Technical Concept. Guys, ఈ రోజు వీడియో వచ్చేసి టెక్ న్యూస్ అనమాట. సో టెక్ న్యూస్ హ్యాష్‌ట్యాగ్ నంబర్ 18లోకి స్వాగతం. సో వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ముందు అయితే మనకి ఐఫోన్ నుంచి అయితే 15 అనమాట. 15 నుంచి రిలీజ్ అవబోతుందని చాలా మందికి తెలుసు. కాకపోతే డేట్ ఇంకా రాలేదు. అండ్ ఇప్పుడు మనకి ఐఫోన్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అది వచ్చేసి 15 ఏదైతే ఉందో దాంట్లో మనకి యూఎస్బి టైప్ సి అయితే పెట్టడం జరుగుతుందంట. దాంట్లో లైట్నింగ్ ఒక పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈసారి పెడతలేరంట. సో కారణాలు ఏందో మనకి ఇంకా తెలియదు. ఇంకా చాలా డేస్ ఇంకా మిగిలి ఉంది, మంత్స్ ఇంకా మిగిలి ఉంది కాబట్టి. సో ఓవరాల్గా మనము ఈ యొక్క ఐఫోన్ 15ని మనము 2023లో మనము రాబోతుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఇయర్లో అయితే వచ్చే అవకాశాలు అయితే లేదు. ఇంకా ఐఫోన్ 14 రాలేదు, 15 ఎడికని వస్తుంది. సో ఇందులో భాగంగానే మనకి ఇంకో టిప్ కూడా ఉందన్నమాట. సో రూమర్స్ పరంగా మనకి ఐఫోన్ 15 ప్రో అనేది సిరీస్ వాల్యూలో వస్తుంది కాబట్టి ఈ ఐఫోన్ 15 ప్రో అనేది మనకి దీంట్లో మనకి ఏముంటుందంటే 5x పెరిస్కోప్ కెమెరా అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. 5x జూమ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఆ ఫోన్ ద్వారా మనము కెమెరాకి సంబంధించింది. సో ఈ విధంగా మనకి దీంట్లో ఇంకోటి ఫీచర్ కూడా వాళ్ళు స్పెక్లో వాళ్ళు మనకి రిలీజ్ చేయడం జరిగింది. అది వచ్చేసి నో సిమ్ కార్డ్ స్లాట్ అనమాట. సో సిమ్ కార్డ్ లేకుండా ఫోన్ అనేది నడిపించాలి. ఏ విధంగా నడిపిస్తారో తెలియదు, కానీ నెక్స్ట్ ఇయర్లో అయితే ఈ ఫోన్ అనేది రాబోతున్నప్పుడు. సో ఫైనల్గా ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్లోకి వచ్చేసి మనకి ఎంఐ బ్యాండ్ 7 అనమాట. ఆల్రెడీ 6 లాస్ట్ ఒక 2 months బ్యాకే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది అనమాట. 6. సో ఇప్పుడు 7 అనమాట. బ్యాండ్ ఇన్ ద సెన్స్ స్మార్ట్ వాచ్. సో ఈ స్మార్ట్ వాచ్ ఎంఐ ద్వారా 7th సిరీస్ అనమాట. ఇది రేపే 24th రోజు ఇదైతే లాంచ్ అవబోతుంది. సో దీంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ మనకి 1.63 ఇంచ్ వచ్చేసి మనకి డిస్ప్లే ఉంది. అండ్ SPO2 అయితే పెట్టడం జరిగింది సెన్సర్స్లో. మ్యూజిక్ కంట్రోల్ ఉంది, వెదర్ రిపోర్ట్ చేసేందుకు ఉంది, హార్ట్ బీట్ తెలుసుకోవాలనుకుంటే అది కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. సో మనకైతే ఇది 3500 వచ్చేసి మనకి ఎంఐ బ్యాండ్ 6 అయితే ఒకప్పుడు రేట్ ఉండే. సో దీన్ని మనం ఒక 4000 అని లెక్కేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వచ్చేసి మనకి ఫైనల్గా స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 వచ్చేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఓవర్లో మనకి స్నాప్డ్రాగన్ ఒక 8th జనరేషన్ 1 మాత్రం వచ్చింది. ఇప్పుడు 8th జనరేషన్లో 8+ అనేది మనకి వచ్చేసింది అనమాట ఆల్ ఓవర్ ఇండియా అయితే. సో దీని పరంగా మనకి కొన్ని బ్రాండ్స్ అయితే దాన్ని అడాప్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఆ బ్రాండ్స్ మనం చూసుకున్నాం. ఇప్పుడు ఏ బ్రాండ్స్ ఉన్నాయో ఆసస్ ఉంది, రాగ్ అండ్ బ్లాక్ షార్క్ ఉంది, హానర్ ఉంది, ఐక్యూ ఉంది, అండ్ లెనోవో ఉంది, మోటోరోలా ఉంది, రియల్మీ ఉంది, రెడ్మీ ఉంది, ఓప్పో ఉంది, వివో ఉంది, అండ్ OnePlus కూడా ఉంది, నోబియా ఉంది, రెడ్ మ్యాజిక్ ఉంది, అండ్ షామీ ఉంది, జెట్ ఉంది అనమాట. సో ఈ బ్రాండ్స్ అనేటివి ఇవన్నీ అడాప్ట్ అయితే ఈ ఒక ఎస్ఓసిని వాళ్ళు అడాప్ట్ అయితే చేసుకోవడం జరిగింది. దీనివల్ల వాళ్ళు మనకి ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఈ యొక్క స్నాప్డ్రాగన్లో మనకి పెట్టింది ఏంటంటే HDR 10+ అయితే మనకి దీంట్లో పెట్టడం జరిగింది. అండ్ మనకి దీంట్లో 8K+ HDR అనేది మనం వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 ఫీచర్లు అయితే వాళ్ళు ఎక్స్ట్రా యాడ్ అయితే చేయడం జరిగింది అనమాట ఒక స్నాప్డ్రాగన్ 8+1 జనరేషన్లో. సో ఇంకా కొత్త ఫోన్స్లో మైట్ బి రేంజ్ చూసుకుంటే మనకి 25,000 లోపు అయితే రావచ్చు అనే ఒక అంచనా అయితే. ఆ 4th పాయింట్కి వెళ్ళిపోతాం. సో 4th పాయింట్ వచ్చేసి మనకి VI అనమాట, వోడాఫోన్ ఇంకా ఐడియా. సో ఇది వచ్చేసి మనకి జనాలు ఏమనుకుంటున్నారంటే ఇది గవర్నమెంట్ కంపెనీ కిందకి అయిపోయిందా అని ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది. సో ఇది డెఫినెట్గా ఇప్పుడైతే కాలేదు, కానీ ఫ్యూచర్లో కావచ్చు. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నెక్స్ట్ మంత్ నుంచి అయితే వాళ్ళు 33% ఆఫ్ వాళ్ళ ఇన్కమ్ అనేది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, VI కంపెనీ వాళ్ళు. సో ఇందులో బేసెస్గానే వాళ్ళు చాలా మటుకు ఇప్పుడు మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ హైదరాబాద్ సిటీలో ఇప్పుడు మనం ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఒక బ్రాండింగ్లో మనకి ఈ యొక్క VI అనేది బ్రాండింగ్లో మనకి ఈ యొక్క వాట్ ఐ కెన్ సే బ్యానరింగ్ అనేది మెన్షన్ అయి ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఈ యొక్క పోలీస్ స్టేషన్ బ్రాండింగ్లో మీకు బ్యానరింగ్లో మీరు అది ఆ విధంగా వాళ్ళైతే స్పాన్సర్షిప్ అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా రేపు VI సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే జియోకి టఫ్ కాంపిటీషన్ కావాలంటే ఆ మాత్రం చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్కి వెళ్ళిపోదాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి అపెక్స్ లెజెండ్ మొబైల్ యాప్ అనేది మీరు గేమ్
ఆల్రెడీ ఈ మాట వీళ్ళు వినేసే ఉంటారు, చాలామంది యూజ్ చేసి ఉంటారు, ఆడుతూ ఉంటారు కూడా ఇప్పుడు ప్రజెంట్లో కూడా. సో ఇది వచ్చేసి మనకి ఇది ఆల్ ఓవర్ వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డౌన్లోడెడ్ గేమ్స్లో ఇదొకటి ఇప్పుడు ఈరోజు అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట. సో దీని పరంగానే మనం కొన్ని కంట్రీస్ పేర్లు అయితే ఇక్కడ బయటకు రావడం జరిగింది. ఇండియానే కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇటాలియా కావచ్చు, అండ్ జపానే కావచ్చు. ఈ విధంగా కంట్రీస్ అయితే వీటిని అయితే అడాప్ట్ చేసుకొని చాలా బాగా వీటిని అయితే ఎక్స్పోజ్ అయితే చేస్తున్నాయి అనమాట. జనాలు కూడా ద మోస్ట్ డౌన్లోడెడ్ యాప్స్లో ఇది నెంబర్ 1 ప్లేస్లో అవుతుంది ఇప్పుడైతే. అండ్ ఇది మనకి ఏ విధంగా కాంపిటబుల్ అవుతుంది అంటే పీసీలకి, ల్యాప్టాప్స్కి అసలు కాంపిటబుల్ కాదు, జస్ట్ స్మార్ట్ ఫోన్స్కి మాత్రమే అవుతుంది. ఆ స్మార్ట్ ఫోన్స్లో కూడా మనకి కొన్ని బ్రాండ్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. వివో, హవై, ఇంకా మోటరోలా, ఓప్పో, శాంసంగ్, లెనోవా, షామీ మాత్రమే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. రియల్మీ, రెడ్మీ అలాంటివి అయితే దీంట్లో కాంపిటబుల్గా కూడా లేవు. అండ్ అట్ లాస్ట్ గైస్ మనకి దీంట్లో ఐఓఎస్ రూపంలో మనకి యాపిల్ ఫోన్స్లో కూడా మనకి ఇది చాలా 2GB ర్యామ్ ఒకవేళ ఉంటే మీకు సపోర్ట్ చేయదు, కొంచెం 5GB 6GB ఉంటేనే మీకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు ఒక టెక్ న్యూస్ అనమాట. సో ఈ వీక్ జరిగినటువంటి ఒక టాప్ బెస్ట్ టెక్ న్యూస్లో ఇవి 5 ఆఫ్ ద థింగ్స్ అనమాట. సో వీడియో ఎంజాయ్ అయిపోతున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.